ఈ రోజు మనం ఒక అద్భుతమైన వ్యక్తి గురించి తెలుసుకోబోతున్నాం. ప్రపంచమంతా కీర్తించిన ఒక గణిత మేధావి. కానీ జీవితాంతం కటిక పేదరికంలోనే బతికారు. పుట్టుకతోనే అంధుడు అయినా సరే అంకెలతో అద్భుతాలు చేశారు. ఆయనే లక్కోజు సంజీవరాయ శర్మ. అసలు ప్రతిభ అంటే ఏంటో మనల్ని మనం ప్రశ్నించుకునేలా చేసే ఆయన కథేంటో ఇప్పుడు చూద్దాం. సరే, ఆయన కథ ఎక్కడ మొదలైందో చూద్దాం. ఆయన బాల్యం గురించి వింటేనే మనసు కలిచివేస్తుంది. ఒక భయంకరమైన సంఘటనతో మొదలవుతుంది ఆయన జీవితం. 1907 నవంబర్ 27 ఆంధ్రప్రదేశ్లోని కల్లూరు అనే గ్రామంలో పుట్టారు శర్మగారు. పుడుతూనే కళ్ళు లేవు. ఈ విషయం తెలియగానే నమ్మగలరా, అక్కడున్న నర్సు ఆ బిడ్డను చంపేయమని సలహా ఇచ్చిందట. అంతటితో ఆగలేదు. కొందరు బంధువులు ఏకంగా గొంతులో బియ్యం పోసి చంపడానికి కూడా ప్రయత్నించారు. కాని ఆయన్ని విధి కాపాడింది. బతికాడు. ప్రాణాలతో బయటపడ్డాడు. సరే, కాని అసలు ప్రశ్న ఇక్కడే వస్తోంది. కళ్ళు లేవు, బడికి వెళ్లలేదు, ఆ రోజుల్లో బ్రెయిలీ లిపి లాంటివి కూడా లేవు. మరి ఎలా నేర్చుకున్నాడు? అసలు చదువు ఎలా సాధ్యమైంది? ఆయన పద్ధతి చాలా స్పెషల్ అన్నమాట. స్కూల్కి వెళ్లే పిల్లలు పాఠాలు చదువుకుంటుంటే అది వినేవాడు. తన చెల్లి హోంవర్క్ చేసుకుంటూ గట్టిగా చదివితే అది వినేవాడు. విన్న ప్రతి దాన్ని అచ్చం అలానే గుర్తుపెట్టుకునేవాడు. ముఖ్యంగా లెక్కలు. చివరికి ఆ ఊరి రైతులకు పంట దిగుబడి లెక్కలు కట్టి చెప్పేంత స్థాయికి వెళ్ళిపోయాడు. అంటే వినడమే ఆయనకు చదువు. చెప్పాలంటే ఆయన మెదడే ఒక బ్లాక్ బోర్డ్. ఆయన చెవులే ఆయనకు కళ్ళు. ఎంత ఆశ్చర్యమంటే ఆయన కేవలం లెక్కలే కాదు, వయోలిన్ కూడా వినే నేర్చుకున్నాడు. అద్భుతం కదా. అంటే శబ్దమే ఆయన గురువు, అన్నీ తానై నడిపించింది. సరే, ఇంత టాలెంట్ ఉంది, కానీ ఈ ప్రతిభ నలుగురికి ఎలా తెలిసింది? ఇక్కడే ఆయన జీవితంలో మరో ముఖ్యమైన ఘట్టం మొదలైంది. ఆయన ఒక గొప్ప ప్రదర్శకుడుగా మారారు. అది గణితావధానం అనే ఒక ప్రత్యేకమైన ప్రక్రియ ద్వారా. అవధానమంటే అదొక అద్భుతమైన మన భారతీయ కళ. ఒకే వ్యక్తి ఒకేసారి చాలామంది అడిగే కష్టమైన ప్రశ్నలకి, ముఖ్యంగా లెక్కలకి సమాధానం చెప్పాలి. వీటిల్లో వేరే హ్యూమన్ క్యాల్క్యులేటర్లు కూడా ఉండేవారు కదా. మరి వాళ్లందర్లో శర్మగారు ఎందుకు అంత స్పెషల్? ఆయన్ని అంత ప్రత్యేకంగా నిలబెట్టిందేంటి? చూద్దాం. ఓకే, ఇక్కడ ఒక చిన్న పోలిక చూద్దాం. సాధారణంగా ఒక హ్యూమన్ క్యాల్క్యులేటర్ ఏం చేస్తారు? ఒక తేదీ ఇస్తే అది ఏ వారం వస్తుందో చెప్తారు. అది కూడా చాలా గొప్ప విషయమే. కాని శర్మగారి ప్రతిభ అక్కడ ఆగలేదు. అది కేవలం ట్రేలర్ మాత్రమే. ఆయన ఒక తేదీ, సమయం, ప్రదేశం చెప్తే చాలు, ఆ రోజుకు సంబంధించిన పూర్తి కాస్మిక్ క్యాలెండర్నే చెప్పేసేవారు. ఈ కాస్మిక్ క్యాలెండర్ అంటే ఏంటి? అదే పంచాంగం, హిందూ పంచాంగం. ఇది మనం ఇంట్లో చూసే మామూలు క్యాలెండర్ కాదు. ఇది చాలా సంక్లిష్టమైన జ్యోతిష్య క్యాలెండర్ అన్నమాట. ఇందులో చాలా రకాల విశ్వ సమాచారం ఉంటుంది. పంచాంగంలో ఏమేముంటాయో చూడండి. తిథి, వారం, నక్షత్రం, కరణం, యోగం, వర్జ్యం, రాశి, ఇలా చాలా ఉంటాయి. ఆయనకు ఒక తేదీ, సమయం చెప్తే చాలు. వీటన్నింటినీ క్షణాల్లో ఖచ్చితంగా లెక్కగట్టి చెప్పేవారు. ఇది ఎంత కష్టమైన పనో ఒకసారి ఊహించుకోండి. దీనికి ఎంత అపారమైన జ్ఞాపకశక్తి, ఎంత గొప్ప గణన నైపుణ్యం కావాలో కదా. సోర్స్ మెటీరియల్స్ ఏం చెప్తున్నాయంటే ఇది ఒక ప్రత్యేకమైన సామర్థ్యమని. అంటే మరే ఇతర హ్యూమన్ క్యాల్క్యులేటర్ కూడా ఈ ఫీట్ని రిపీట్ చెయ్యలేకపోయారు. ప్రఖ్యాత గణిత మేధావి శకుంతలాదేవిగారు కూడా ఈ క్లిష్టమైన పంచాంగ గణనను చెయ్యలేకపోయారనంటారు. అలాంటిది ఈయన అవలీలగా చేసేవారన్మాట. సరే, ఇప్పుడు ఆయన జీవితంలోని ఒక ఆసక్తికరమైన సంఘటన గురించి చూద్దాం. అదే పెల్ సమీకరణం కథ. ఇది వినడానికి ఒక ఫెయిల్యూర్ స్టోరీలా అనిపించొచ్చు. కానీ నిజానికి ఆయన గణిత అంతర్దృష్టి ఎంత లోతైనదో ప్రపంచానికి చూపించిన క్షణం అది. విశాఖపట్నంలో ఒక ప్రదర్శన జరుగుతోంది. అక్కడ ఆడియన్స్లో ఒకరు ఆయన్ని ఈ సమీకరణాన్ని సాల్వ్ చేయమని అడిగారు. Magaru, please solve the equation 61 x square plus 1 is equal to y square such that x and y are positive integers. నాకు సాధన తట్టడం లేదు. కానీ ఆ సాధనలో చాలా పెద్ద అంకెలు వస్తాయి. ఆ సంఖ్యలు చాలా చాలా పెద్దవిగా ఉంటాయని అన్నారు.
చూడండి, ఇక్కడ ఆయన కేవలం లెక్కలు వేసే మెషీన్లా ప్రవర్తించలేదు. ఆ సమస్య యొక్క స్కేల్ని, దాని పరిమాణాన్ని తన ఇంట్యూషన్తో గ్రహించాడు. అసలు సమాధానం చూడండి. ఎక్స్ విలువ 22,61,53,980. వై విలువ ఏకంగా 176,63,19,049. చూసారా ఎంత పెద్ద సంఖ్యలో? ఆయనకు కరెక్ట్ ఆన్సర్ దొరకకపోవచ్చు, కానీ ఆ ఆన్సర్ ఎంత పెద్దగా ఉంటుందో ఖచ్చితంగా అంచనా వేయగలిగారు. ఇది క్యాల్క్యులేషన్ కాదు, ఇది స్వచ్ఛమైన గణిత అంతర్దృష్టికి నిదర్శనం. 1966లో హైదరాబాద్లో ఒక ప్రదర్శన జరుగుతోంది. అప్పుడు ఒకరు లేచి ఆయన్ని ఒక ప్రశ్న అడిగారు, 2⁻103 ఎంత అని. ఒక్కసారి ఆలోచించుండి, క్యాల్క్యులేటర్ లేకుండా ఈ లెక్క చేయడం సాధ్యమా? కాని శర్మగారు ఒక్క క్షణం కూడా ఆలస్యం చెయ్యకుండా సమాధానం చెప్పారు. అది ఈ 32 అంకెల సంఖ్య. 10,000 లక్షల కోట్ల. అబ్బో, దీన్ని చదవడానికే మనకు తల తిరిగిపోతుంది. అలాంటిది ఆయన మెదడులో క్షణాల్లో లెక్కగట్టేశారు. ఎంతటి మేధస్సు! ఆయన ప్రయాణం చూడండి. 1928లో మొదటి ప్రదర్శనకే సాక్షాత్తు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు అధ్యక్షత వహించారు. జవహర్లాల్ నెహ్రూ గారు పిలిపించి రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్ గారి ముందు ప్రదర్శన ఇప్పించారు. కాని అదే ప్రయాణంలో 1964లో రైల్లో వెళ్తుంటే ఆయన 14 బంగారు పతకాలు పోయాయి. జీవితమంటే ఇదేనేమో, విజయాలు విషాదాలు రెండూ కలిసే ఉంటాయి. ఎంత పేదరికంలో ఉన్నా ఆయన ఆత్మగౌరవం మాత్రం చాలా గొప్పది. ఎవ్వరినీ దేహి అనలేదు. మరి జీవనమెలా? ప్రదర్శనలకు వచ్చే ఫీజులతో, ఇంకా శ్రీకాళహస్తి గుడిలో సాయంత్రం పూట వయోలిన్ వాయించి దేవస్థానమిచ్చే చిన్నపాటి జీతంతో బతికారు. తన కలనే నమ్ముకున్నారు కాని ఎవరి దయని కోరలేదు. అసాధారణమైన ప్రతిభకు అధికారికంగా కూడా గుర్తింపు వచ్చింది. ఆయన వారసత్వాన్ని 10 కాలాలపాటు నిలిపిన ఆ గౌరవాలేంటో ఇప్పుడు చూద్దాం. జీవిత చరమాంకంలో ఆయనకు దక్కాల్సిన గుర్తింపు దక్కింది. 1993లో అమెరికాలోని తెలుగువాళ్లు ఆయన్ని ఆహ్వానించారు. ఆ తరువాత 1996లో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్తో సత్కరించింది. ఇది ఆయన అద్భుతమైన మేధస్సుకు దక్కిన ఒక గొప్ప గౌరవం కదా. వైపు ప్రపంచమంతా ఆయన్ని పొగుడుతుంటే, మరోవైపు ఆయన జీవితం మాత్రం కటిక పేదరికంలోనే గడిచిపోయింది. ఆలోచించండి, 6,000కు పైగా ప్రదర్శనలిచ్చారు. రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు అందరూ పొగిడారు. కాని ఆయన జీవించింది మాత్రం ఒక రేకుల షెడ్డులో. ఆయన కష్టపడి గెలుచుకున్న 14 బంగారు పతకాలు కూడా ఎవరో దొంగిలించారు. అయినా సరే ఆయన ఎప్పుడూ ఎవరి దగ్గర చేయిచాచి దానమడగలేదు, తీసుకోలేదు. కాదు, ఆయన మనకు వదిలివెళ్లిన వారసత్వం చాలా పెద్దది. అది మనకు ఏం నేర్పిస్తుందో ఒక్కసారి చూద్దాం. శర్మగారి కథ కేవలం ఒక వ్యక్తిగత కథ కాదు, అది మన సమాజానికి ఒక పెద్ద పాఠం. ఆయనలాంటి సహజసిద్ధమైన మేధావులను గుర్తించి వాళ్ళని ప్రోత్సహించే ఒక సిస్టమ్ మనకు కావాలి. లేకపోతే ఇంతటి ప్రతిభ వృధా అయిపోతుంది. ఈ కథ విన్న తర్వాత మనందరి మదిలో ఒకే ప్రశ్న మెదులుతుంది. మన చుట్టూ, మన సమాజంలో ఇలాంటి గుర్తింపుకు నోచుకోని శర్మలు ఇంకెంతమందున్నారు?